మన సోలార్ సిస్టమ్ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్లే స్పేస్ క్రాఫ్ట్స్ని ఇంటర్స్టెల్లార్ స్పేస్ క్రాఫ్ట్స్ అని పిలుస్తారు. ఇంటర్స్టెల్లార్ స్పేస్ అనేది మన సోలార్ సిస్టమ్ బౌండరీ అయిన హీలియోపాజ్ని దాటి బయట ఉండే ప్రాంతం. అంటే ఇది దాదాపు సూర్యుని దగ్గర నుంచి 122 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంటుంది. ఆ తర్వాత ఉండే ప్రాంతం వేరొక స్టార్ సిస్టమ్ ఆధీనంలో ఉంటుంది. ఈ వీడియోలో మనము చాలాసార్లు ఆస్ట్రానామికల్ యూనిట్స్ అని, లైట్ ఇయర్స్ అని వింటాము. ఒక ఆస్ట్రానామికల్ యూనిట్ అంటే భూమికి సూర్యునికి మధ్య ఉండే దూరం. అంటే ఇది దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. అలాగే ఒక లైట్ ఇయర్ అంటే లైట్ సంవత్సర కాలం పాటు ప్రయాణించే దూరం. అంటే దాదాపు 9,46,000 కోట్ల కిలోమీటర్లు. ఇప్పటి వరకు మనుషులు తయారు చేసిన 5 స్పేస్ క్రాఫ్ట్స్ మాత్రమే సోలార్ సిస్టమ్ని దాటాయి. ఈ 5 స్పేస్ క్రాఫ్ట్స్ని నాసా తయారు చేసి లాంచ్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా మరియు ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సోలార్ సిస్టమ్ని దాటిన 5 స్పేస్ క్రాఫ్ట్స్ ఏమిటో ఒక్కొక్కటిగా ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ద పయనీర్ ఇంటర్స్టెల్లార్ మిషన్. ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సోలార్ సిస్టమ్ని, ఔటర్ సోలార్ సిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేసి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్లడం. ఈ మిషన్లో భాగంగా 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి, పయనీర్ 10 మరియు పయనీర్ 11. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్లో సేమ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఉపయోగించారు. ఈ స్పేస్ క్రాఫ్ట్స్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మెజర్ చేయడానికి హీలియం వెక్టర్ మ్యాగ్నెటోమీటర్, సోలార్ విండ్ పార్టికల్స్ని డిటెక్ట్ చేయడానికి ప్లాస్మా ఎనలైజర్, కాస్మిక్ రేస్ని డిటెక్ట్ చేయడానికి చార్జ్డ్ పార్టికల్ ఇన్స్ట్రుమెంట్, ఆస్ట్రాయిడ్ని, మెటీరాయిడ్స్ని డిటెక్ట్ చేయడానికి ఆస్ట్రాయిడ్ మెటీరాయిడ్ డిటెక్టర్, ఇంకా మరికొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఈ స్పేస్ ప్రోబ్స్లో ఉన్నాయి. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్కి అవసరమైన పవర్ జనరేషన్ కోసమని రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ని ఉపయోగించారు. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్లో ఒక్కొక్క మెటల్ క్లాక్ ఉంది. ఈ షీట్ పైన మ్యాన్ మరియు ఉమెన్ యొక్క న్యూడ్ పిక్చర్, స్పేస్లో మన సోలార్ సిస్టమ్ యొక్క పొజిషన్, ఈ స్పేస్ ప్రోబ్ సోలార్ సిస్టంలోని 3వ ప్లానెట్ నుండి వచ్చినట్లుగా ఇంకా మరికొన్ని ఆకారాలు, సింబల్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒకవేళ ఫ్యూచర్లో ఈ స్పేస్ క్రాఫ్ట్ ఏదైనా ఏలియన్ సివిలైజేషన్కి దొరికితే వారికి దీని ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ గురించి తెలిసి మన మానవులతో కమ్యూనికేట్ అవుతారు అని. పయనీర్ 10 మన సోలార్ సిస్టమ్ ఔటర్ ప్లానెట్స్కి పంపించిన ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఇది. పయనీర్ 10 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆస్ట్రాయిడ్ బెల్ట్ని, జూపిటర్ అట్మాస్ఫియర్ని, జూపిటర్ శాటిలైట్స్ని, ముఖ్యంగా జూపిటర్ మూన్ అయోను స్టడీ చేసి డేటాను భూమి మీదకు ట్రాన్స్మిట్ చేయడం. అలాగే సోలార్ విండ్స్, డస్ట్ డిస్ట్రిబ్యూషన్, కాస్మిక్ రేస్ని స్టడీ చేస్తూ సోలార్ సిస్టమ్ని వదిలి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి అడుగుపెట్టడం. దీనిని 1972 మార్చ్ 2 రోజున నాసా లాంచ్ చేసింది. దీనిని లాంచ్ చేసిన 90 నిమిషాలకు స్పేస్లోకి ఎంటర్ అయింది. ఇది మూనుని కేవలం 11 గంటల్లోనే దాటేసింది. ఆ టైంలో తయారు చేసిన ఫాస్టెస్ట్ హ్యూమన్ మేడ్ స్పేస్ క్రాఫ్ట్ ఇదే. 1972 జూలై 15 రోజున మార్స్కి, జూపిటర్కి మధ్య ఉండే ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి ఎంటర్ అయింది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ గుండా ప్రయాణించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇదే. 1973 డిసెంబర్ 4న జూపిటర్ ప్లానెట్కి అత్యంత దగ్గరగా వెళ్ళింది. అంటే జూపిటర్కి దాదాపు 130,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళింది. జూపిటర్కి సంబంధించిన ఇమేజెస్ని, గ్రేట్ రెడ్ స్పాట్ ఇమేజెస్ని, ఇంకా జూపిటర్ మూన్, గ్యానీమేడ్, యూరోపా ఇమేజెస్ని తీసి భూమి మీదకు పంపించింది. ఆ తర్వాత 1976లో శాటర్న్ని, 1979లో యురేనస్ని, 1983లో నెప్ట్యూన్ని దాటింది. దాంతో మన సోలార్ సిస్టంలోని మేజర్ ప్లానెట్స్ని దాటిన ఫస్ట్ హ్యూమన్ మేడ్ ఆబ్జెక్ట్ ఇదే. అయితే 2003లో పయనీర్ 10లోని రేడియో ట్రాన్స్మిటర్కి ఎలక్ట్రిసిటీ సప్లై ఆగిపోయింది. దాంతో 2003 జనవరి 23 నుంచి స్పేస్ క్రాఫ్ట్ నుండి కమ్యూనికేషన్ కట్ అయింది. పయనీర్ 10 నుండి కమ్యూనికేషన్ ఆగిపోయినప్పుడు అది భూమికి 80 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి అడుగుపెట్టిన 3rd స్పేస్ క్రాఫ్ట్ ఇది. 2021 ఏప్రిల్ నాటికి ఇది భూమికి 128.3 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. ప్రస్తుతం పయనీర్ 10 ఒక సెకండ్కి 11.9 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంది. ప్రస్తుతం ఇది టారస్ అనే కాన్స్టలేషన్లోని ఆల్డెబెరన్ అనే స్టార్ వైపుగా వెళ్తుంది. పయనీర్ 10 ఈ స్టార్ని చేరుకోవడానికి 20 లక్షల సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత పయనీర్ 11.
పయనీర్ 10 లాగా దీని ఉద్దేశం కూడా ఆస్ట్రాయిడ్ బెల్ట్ ని, జూపిటర్ మరియు సాటర్న్ ఎన్విరాన్మెంట్ ని, సోలార్ విండ్స్ మరియు కాస్మిక్ రేస్ ని స్టడీ చేస్తూ ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అడుగుపెట్టడం. దీనిని 1973 ఏప్రిల్ 6న లాంచ్ చేశారు. ఆస్ట్రాయిడ్ బెల్ట్ గుండా ప్రయాణించిన రెండవ స్పేస్ క్రాఫ్ట్ ఇది. 1974 నవంబర్లో పయనీర్ 11 జూపిటర్ కి దగ్గరగా వెళ్ళింది. డిసెంబర్ 3న ఇది జూపిటర్ ప్లానెట్ కి అత్యంత దగ్గరగా అంటే 42,500 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళింది. ఆ సమయంలో ఇది జూపిటర్ యొక్క ద గ్రేట్ రెడ్ స్పాట్ ని, జూపిటర్ పోలార్ రీజియన్స్ ని క్యాప్చర్ చేసి నాసాకి పంపించింది. ఆ తర్వాత గ్రావిటీ అసిస్ట్ ఆధారంగా జూపిటర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉపయోగించుకొని పయనీర్ 11 వెళ్లే డైరెక్షన్ ని సాటర్న్ వైపుకు మార్చారు. దాంతో ఇది అదనంగా సాటర్న్ ప్లానెట్ ని కూడా స్టడీ చేస్తుంది. 1979 సెప్టెంబర్ 1న పయనీర్ 11 సాటర్న్ ప్లానెట్ కి 21,000 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళింది. సాటర్న్ మూన్స్ అయిన ఎపిమేథస్ కి, జానస్ కి దగ్గరలో వెళ్ళింది. అంటే ఎపిమేథస్ కి 4,000 కిలోమీటర్లు మరియు జానస్ కి 2,500 కిలోమీటర్ల దూరం నుంచి వెళుతూ ఏదో ఒక దానిని ఢీకొట్టబోయింది. 1990 ఫిబ్రవరి 25న మన సోలార్ సిస్టమ్ లోని అన్ని ప్లానెట్స్ ఆర్బిట్స్ ని దాటిన 4th స్పేస్ క్రాఫ్ట్ గా పయనీర్ 11 నిలిచింది. పయనీర్ 10 కి పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్ లో పయనీర్ 11 వెళ్తుంది. అయితే 1995 సెప్టెంబర్ 30 రోజున పయనీర్ 11 నుండి కమ్యూనికేషన్ కట్ అయింది. పయనీర్ 11 నుండి కమ్యూనికేషన్ ఆగిపోయినప్పుడు అది భూమికి 44.1 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. ప్రస్తుతం పయనీర్ 11 భూమికి 105.1 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. ప్రస్తుతం ఇది ఒక సెకండ్కి 11.9 కిలోమీటర్స్ వేగంతో సాగిటేరియస్ వైపుగా వెళ్తుంది. ఇది ఆ కాన్స్టలేషన్ లో ఒక స్టార్ దిశగా వెళ్ళడానికి 4 మిలియన్ ఇయర్స్ పడుతుంది. ఆ తర్వాత వోయేజర్ ఇంటర్స్టెల్లార్ మిషన్. ఇది పయనీర్ ఇంటర్స్టెల్లార్ మిషన్ కి ఎక్స్టెన్షన్ లాంటిది. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సోలార్ సిస్టమ్ చివర ఉండే గ్రహాలను స్టడీ చేస్తూ ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళడం, ఆ తర్వాత ఇంటర్స్టెల్లార్ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయడం. ఈ మిషన్ లో భాగంగా 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి, వోయేజర్ 1 మరియు వోయేజర్ 2. 1970s నుంచి 1980s మధ్య కాలంలో జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒక పర్టికులర్ అలైన్మెంట్ లో ఉండడం సైంటిస్టులు గమనించారు. ఈ సమయంలో గ్రావిటీ అసిస్ట్ టెక్నిక్ ఉపయోగించుకొని స్పేస్ క్రాఫ్ట్స్ ని ఒక ప్లానెట్ మీద నుంచి ఇంకొక ప్లానెట్ కి ఈజీగా వెళ్లేలా చేయవచ్చు. ఇలా చేయడం వలన మినిమం ప్రొపల్లెంట్ మరియు ట్రిప్ టైం తోనే 4 ప్లానెట్స్ ని ఈజీగా క్రాస్ చేయవచ్చు. ఇలాంటి అలైన్మెంట్ ప్రతి 175 ఇయర్స్ కి ఒకసారి మాత్రమే వస్తుంది. కాబట్టి దీనిని ఎలాగైనా ఉపయోగించుకోవాలని నాసా వోయేజర్ 1 మరియు వోయేజర్ 2 ని రెడీ చేసింది. అయితే వోయేజర్ 1 కన్నా వోయేజర్ 2 ని 16 రోజుల ముందు లాంచ్ చేసింది. వోయేజర్ 1 మరియు వోయేజర్ 2 రెండింటిలో సేమ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇమేజెస్ ని క్యాప్చర్ చేయడానికి ఇమేజింగ్ సైన్స్ సిస్టమ్, ప్లానెట్స్ మరియు శాటిలైట్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ని నిర్ధారించడానికి రేడియో సైన్స్ సిస్టమ్, ప్లానెట్స్ మరియు శాటిలైట్స్ యొక్క థర్మల్ ప్రాపర్టీస్ ని పరిశీలించడానికి మరియు సాటర్న్ రింగ్స్ లో ఉండే పార్టికల్ సైజ్ ని పరిశీలించడానికి ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, రేడియేషన్ ని మెజర్ చేయడానికి అల్ట్రావైలెంట్ స్పెక్ట్రోమీటర్, కాస్మిక్ రేస్ ని స్టడీ చేయడానికి కాస్మిక్ రే సిస్టమ్, ఇంకా మరికొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్స్ లో ఉన్నాయి. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ కి అవసరమైన పవర్ జనరేషన్ కోసమని రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ ని ఉపయోగించారు. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఒక్కొక్క దానిలో గోల్డెన్ రికార్డ్ ఉంది. ఇది పయనీర్ మిషన్ లో ఉన్న మెటల్ ప్లాగ్ కి అప్గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం స్పేస్ లో ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ కి ఒక సందేశం పంపించడం, దానివల్ల వారికి మన గురించి తెలుస్తుంది అని. ఇందులో చాలా రకాల సౌండ్స్ మరియు ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. అవి మన భూమి మీద ఉన్న వేరు స్పీసీస్ గురించి, మన కల్చరల్ డైవర్సిటీని తెలిసేలా చేస్తాయి. వోయేజర్ 2. వోయేజర్ 2 ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సోలార్ సిస్టమ్ ఔటర్ ప్లానెట్స్ అయిన జూపిటర్, సాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్ ని స్టడీ చేయడం, ఇంకా సన్స్ హీలియోస్ఫియర్ దాటి ఉన్న ఇంటర్స్టెల్లార్ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేసి డేటా ట్రాన్స్మిట్ చేయడం. 1977 ఆగస్ట్ 20 రోజున వోయేజర్ 2 ని నాసా లాంచ్ చేసింది. 1979 జూలై 9th రోజున వోయేజర్ 2 జూపిటర్ ప్లానెట్ కి అత్యంత దగ్గరగా అంటే 6,45,000 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ గ్రేట్ రెడ్ స్పాట్ ని గమనించి అది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతున్న ఒక తుఫాను అని నాసాకు వెల్లడించింది. ఆ తర్వాత జూపిటర్ యొక్క మూన్స్ అయిన అమెల్థియా, అయో, క్యాలిస్టో, గ్యానిమేడ్ మరియు యూరోపాని స్టడీ చేసి డేటాను ట్రాన్స్మిట్ చేసింది. ఈ స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ కి సంబంధించిన 14th మూన్ ని కనిపెట్టింది.
ఆ తర్వాత 1981 ఆగస్ట్ 26న సాటర్న్ కి అత్యంత దగ్గరగా 1,1000 కిలోమీటర్స్ దూరంలో చేరుకుంది. ఇది సాటర్న్ ప్లానెట్ యొక్క రింగ్స్ ని డీటెయిల్ గా పరిశీలించింది. సాటర్న్ ప్లానెట్ మరియు దాని యొక్క మూన్స్ ని ఫోటో తీసి డేటాను ట్రాన్స్మిట్ చేసింది. దాంతో దీని డైరెక్షన్ ను యురేనస్ వైపుకు మళ్లించారు. యురేనస్ ప్లానెట్ మీదుగా వెళ్లిన మొదటి హ్యూమన్ మేడ్ స్పేస్ క్రాఫ్ట్ ఇదే. 1986 జనవరి 24న యురేనస్ కి అత్యంత దగ్గరలో అంటే 81,500 కిలోమీటర్స్ దూరంలో చేరుకుంది. ఈ స్పేస్ ప్రోబ్ యురేనస్ కి సంబంధించిన 10 న్యూ మూన్స్ ని మరియు దాని చుట్టూ 2 రింగులు ఉన్నట్లు కనిపెట్టింది. ఇంకా యురేనస్ కి ఒక విచిత్రమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని కనుక్కుంది. యురేనస్ మేఘాల కింద మరిగే సముద్రపు నీరు ఉందని ఆధారాలు పంపించింది. ఇంకా యురేనస్ మరియు దాని యొక్క మూన్స్ ని ఫోటో తీసి డేటాను ట్రాన్స్మిట్ చేసింది. యురేనస్ తర్వాత ఒక మిడ్ కోర్స్ కరెక్షన్ చేసి తన దారిని నెప్ట్యూన్ వైపుకు మళ్లించారు. దాంతో 1989 ఆగస్ట్ 25న నెప్ట్యూన్ దగ్గరకు చేరుకుంది. ఇది నెప్ట్యూన్ కి అత్యంత దగ్గరగా అంటే 4,800 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళింది. ఈ ప్రాసెస్ లో నెప్ట్యూన్ కి సంబంధించి కొత్తగా 5 మూన్స్ ని మరియు 4 రింగ్స్ ని కనిపెట్టింది. అలాగే నెప్ట్యూన్ పైన ద గ్రేట్ డార్క్ స్పాట్ ని కూడా గుర్తించింది. నిజానికి నెప్ట్యూన్ ని పరిశీలించిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ వోయేజర్ 2. దాంతో వోయేజర్ 2 యొక్క ఇంటర్ ప్లానెటరీ మిషన్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇంటర్స్టెల్లార్ స్పేస్ వైపు తన ప్రయాణం మొదలుపెట్టింది. వోయేజర్ 2 హీలియోస్ఫియర్ ని దాటింది. డిసెంబర్ 2018లో ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అడుగుపెట్టినట్లుగా నాసా ప్రకటించింది. ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అడుగుపెట్టిన రెండవ స్పేస్ క్రాఫ్ట్ ఇది. ఇది సోలార్ సిస్టమ్ బయట కూడా చాలా విషయాలను స్టడీ చేసి నాసాకు ట్రాన్స్మిట్ చేసింది. ప్రస్తుతానికి వోయేజర్ 2 యాక్టివ్ గా పనిచేస్తూ ఇప్పటికీ నాసాతో కాంటాక్ట్ లోనే ఉంది. అయితే వోయేజర్ 2 ఒక పర్టికులర్ స్టార్ వైపుగా వెళ్ళట్లేదు. ప్రస్తుతం ఇది ఒక సెకండ్కి 15.4 కిలోమీటర్స్ వేగంతో వెళ్తుంది. 2021 ఏప్రిల్ నాటికి వోయేజర్ 2 భూమికి 126.7 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. అయితే 40,000 సంవత్సరాల తర్వాత ఇది 1.7 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న రోజ్ 248 అనే స్టార్ ని దాటుతుంది. ఒకవేళ దీనిని ఏది డిస్టర్బ్ చేయకపోతే 2,96,000 సంవత్సరాలకి 4.3 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న సిరియస్ స్టార్ ని కూడా దాటుతుంది. సుమారు 2025వ సంవత్సరం కల్లా వోయేజర్ 2లో పవర్ నిలిచిపోయి కమ్యూనికేషన్ ఆగిపోతుందని ఆస్ట్రానమర్స్ అంచనా వేస్తున్నారు. వోయేజర్ 1 ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సోలార్ సిస్టమ్ ఔటర్ ప్లానెట్స్ అయిన జూపిటర్ ని మరియు సాటర్న్ ని స్టడీ చేయడం, ఇంకా సన్స్ హీలియోస్ఫియర్ ని దాటి ఉన్న ఇంటర్స్టెల్లార్ స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేసి డేటా ట్రాన్స్మిట్ చేయడం. దీనిని 1977 సెప్టెంబర్ 5న లాంచ్ చేశారు. దీని ప్రయాణం వోయేజర్ 2 లాగా కాకుండా కొంచెం షార్టర్ ట్రాజెక్టరీలోకి పంపించారు. అందుకని ఇది 1977 డిసెంబర్ 15న వోయేజర్ 2ని అధిగమించి దానికంటే ముందు ఆస్ట్రాయిడ్ బెల్ట్ ని దాటేసింది. అయితే వోయేజర్ 2 ఎలాగూ జూపిటర్ మరియు దాని తర్వాత ఉండే ప్లానెట్స్ ని స్టడీ చేస్తుంది కాబట్టి వోయేజర్ 1 డైరెక్షన్ ని మార్చి ఇది కేవలం జూపిటర్, సాటర్న్ మరియు సాటర్న్ మూన్ అయిన టిటాన్ ని మాత్రమే స్టడీ చేసేలా చేశారు. ముందుగా ఇది 1979 జనవరి 30 నుంచి జూపిటర్ ని ఫొటోస్ తీయడం మొదలుపెట్టింది. మార్చిలో జూపిటర్ చుట్టూ ఒక కొత్త రింగ్ ని కనిపెట్టింది. అదే నెల మార్చ్ 5న జూపిటర్ కి అత్యంత దగ్గరగా అంటే ఆల్మోస్ట్ 2,80,000 కిలోమీటర్స్ వరకు చేరుకుంది. ఈ సమయంలోనే వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్ మూన్స్ అయిన అమెల్థియా, అయో, యూరోపా, గ్యానిమేడ్ మరియు క్యాలిస్టో ఇమేజెస్ ని క్యాప్చర్ చేయగలిగింది. జూపిటర్ దగ్గర 2 ఎక్స్ట్రా మూన్స్ థేబే మరియు మెటిస్ ఉన్నట్లు కనిపెట్టింది. ఇంకా జూపిటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ బెల్ట్ ని స్టడీ చేసి డేటాను ట్రాన్స్మిట్ చేసింది. జూపిటర్ యొక్క మూన్ అయిన అయోపై యాక్టివ్ వాల్కనోస్ ఉన్నట్లు గుర్తించింది. భూమిపై కాకుండా ఇతర చోట గుర్తించిన మొట్టమొదటి వాల్కనో ఇది. తర్వాత గ్రావిటీ అసిస్ట్ ఉపయోగించి వోయేజర్ 1 డైరెక్షన్ ని సాటర్న్ వైపుకు మళ్లించారు. ఇది సాటర్న్ కు 1980 నవంబర్ లో చేరుకుంది. ఇది సాటర్న్ టెంపరేచర్, సాటర్న్ రింగ్స్ మరియు సాటర్న్ మూన్ ని పరిశీలించింది. ఇక్కడ వోయేజర్ 1 కి మోస్ట్ ఇంట్రెస్టింగ్ టార్గెట్ ఏమిటంటే సాటర్న్ మూన్ అయిన టిటాన్. దీని వెనక ఉన్న మెయిన్ రీజన్ ఏమిటంటే పయనీర్ 11 1979లో టిటాన్ ఇమేజెస్ ని పంపించింది. ఆ ఇమేజెస్ ని పరిశీలించిన సైంటిస్టులు అక్కడ అట్మాస్ఫియర్ జీవనానికి అనుకూలంగా ఉంటుందని భావించారు. వోయేజర్ 1 టిటాన్ అట్మాస్ఫియర్ యొక్క డెన్సిటీ మరియు ప్రెజర్ ని స్టడీ చేసింది. ఆ స్టడీలో తెలిసిన విషయం ఏమిటంటే మన సోలార్ సిస్టమ్ లో భూమి తర్వాత సర్ఫేస్ పైన లిక్విడ్ ఉండే ప్లేస్ ఇదే అని గుర్తించారు. సాటర్న్ మీద 5 న్యూ మూన్స్ ని మరియు కొత్త రింగ్ ని కనిపెట్టింది.
వోయేజర్ 1 యొక్క డైరెక్షన్ మార్చడంతో అది యురేనస్ మరియు నెప్ట్యూన్ దగ్గరకు వెళ్లలేదు. 1998 ఫిబ్రవరి 17న సూర్యుని నుండి 69 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో పైనేట్ 10 ని దాటింది. ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఇది. ప్రస్తుతం ఇది ఒక సెకండ్ కి 17 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తుంది. 2021 ఏప్రిల్ నాటికి ఇది 152 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. ఇది ప్రస్తుతం గ్లైసీ 445 అనే స్టార్ దిశగా వెళ్తుంది. ఇది 40,000 సంవత్సరాల తర్వాత ఆ స్టార్ కి 1.6 లైట్ ఇయర్స్ దూరంలో వెళ్తుంది. సుమారు 2025 నుంచి 2030 సంవత్సరం కల్లా పవర్ నిలిచిపోయి కమ్యూనికేషన్ ఆగిపోతుందని అంచనా వేస్తున్నారు. న్యూ హారిజోన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్లూటో చుట్టూ తిరిగే మూన్స్ ని, క్యూపర్ బెల్ట్ లో ఉండే ఆబ్జెక్ట్స్ ని పరిశీలించడం. ఈ స్పేస్ ప్రోబ్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటంటే ప్లూటో సర్ఫేస్ పైన ఉన్న అట్మాస్ఫియర్ ని మెజర్ చేయడానికి రేడియో సైన్స్ ఎక్స్పెరిమెంట్, డస్ట్ పార్టికల్స్ ని మెజర్ చేయడానికి స్టూడెంట్ డస్ట్ కౌంటర్, ప్లూటో అట్మాస్ఫియర్ యొక్క కాంపోజిషన్ ని గుర్తించడం కోసం అల్ట్రావైలెంట్ ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్, ఇంకా చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఇందులో ఉన్నాయి. వీటితో పాటుగా పవర్ జనరేషన్ కోసమని రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ ని ఉపయోగించారు. దీనిని 2006 జనవరి 19న నాసా లాంచ్ చేసింది. ఇది ప్లూటో దగ్గరికి వెళ్లే మార్గంలో 2007 ఫిబ్రవరి 28న జూపిటర్ కి 23 లక్షల కిలోమీటర్స్ దూరం నుండి వెళ్ళింది. ఈ జర్నీలో ఆ ప్లానెట్ అట్మాస్ఫియర్ ని, మూన్స్ ని పరిశీలించి డేటాను ట్రాన్స్మిట్ చేసింది. అలాగే 2008లో సాటర్న్ ప్లానెట్ ని, 2011లో యురేనస్ ప్లానెట్ ని దాటింది. అయితే 2015 జనవరి 15న న్యూ హారిజన్స్ ప్లూటో దగ్గరకు చేరుకుంది. అది ప్లూటో యొక్క ఫొటోస్ ని తీసి డేటాను ట్రాన్స్మిట్ చేసింది. ఆ డేటా ద్వారా అప్పటి వరకు మిస్టరీగా ఉన్న ప్లూటో సైజ్ గురించి తెలుసుకున్నారు. ప్లూటో డయామీటర్ 2370 కిలోమీటర్స్ ఉంటుందని క్యాల్కులేట్ చేశారు. అలాగే ప్లూటో చుట్టూ తిరిగే 2 కొత్త మూన్స్ కెర్బరోస్ అండ్ స్టైక్స్ ని కనిపెట్టింది. అలాగే 2016 నుండి క్యూపర్ బెల్ట్ లోని ఆబ్జెక్ట్స్ ని కూడా స్టడీ చేయడం మొదలుపెట్టింది. ఇది క్యూపర్ బెల్ట్ లో ఉండే ఆరోకోత్ అనే ఆబ్జెక్ట్ ని కూడా స్టడీ చేసింది. క్యూపర్ బెల్ట్ లో ఉన్న ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ ని పరిశీలించడానికి ఈ మిషన్ ని 2021 వరకు ఎక్స్టెండ్ చేశారు. న్యూ హారిజన్ స్పేస్ ప్రోబ్ 2040 వరకు నాసాతో కమ్యూనికేషన్ లో ఉంటుందని అంచనా. అయితే వోయేజర్ 2 ఏ మార్గంలో వెళ్తుందో అదే మార్గంలో న్యూ హారిజన్ కూడా వెళ్తుంది. ఇది ఒక సెకండ్ కి 14 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తుంది. ఏప్రిల్ 2021 లెక్కల ప్రకారం ఇది భూమికి 50 ఆస్ట్రానామికల్ యూనిట్స్ దూరంలో ఉంది. ప్లూటోని, క్యూపర్ బెల్ట్ ఆబ్జెక్ట్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన ఫస్ట్ స్పేస్ ప్రోబ్ ఇది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసమని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పబ్లిష్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.